నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఉన్న ప్రముఖులు శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. మీ ప్రభుత్వం తాలూకా కుట్రలకు ప్రజానాయకుడైన మన జగనన్నకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి వంచనకు జగనన్న విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలకు అలాగే జగనన్న పోరాట పటిమకు మధ్య యుద్ధం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యుద్ధంలో మన మహిళలందరూ కూడా శవంగుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్నకి ఒక సైన్యంలా మారాల్సిన అవసరం మన అందరి మీద ఉందని. వార్తలోకి వెళ్దాం. తెలంగాణ వార్తల్లో సరస్వతి పునాదిగా పుష్కర వేడుకలు. త్వరలో వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే నిజాయితీ పరులైతే సెలవు చూసి ఎందుకు చేశారు? లాంగ్ వీకెండ్ చూసుకుని చెట్లు ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా? పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? కంచిగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ పక్కన భూములపైన నిన్న కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. ఏమీ లేకున్నా ఇచ్చే గుర్తింపు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు. JNTUH గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి, గొడవే లేదు ఇక్కడైతే. తర్వాత శిల్పకళకు ముగ్ధులై చేనేతకు పరవశించి అందాల భామలు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నారు కదా. యాదగిరిగుట్ట, పోతంపల్లి ఆ చీరలు చూసి వాళ్ళంతా ముగ్ధులయ్యారట. అమెరికా ఉత్పత్తులకు భారత్ జీరో టారిఫ్. ట్రంప్ ప్రకటన ఖండించిన భారత్. ఇండియాలో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్కి ట్రంప్ సలహా ఇచ్చారంట. మరి ఈయన మిత్రుడా శత్రువా?